అందరికీ నమస్కారం అండి. ఇది సైసా కన్ఫర్మ్‌గా వింటారు. ఆయన వినాలి అనేసే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇది ఆయన కోసమే ఈ వీడియో. సైసా కోసమే. సైసా దగ్గర ఒక బషీర్ అనే ఆటో అతను ఇంతకుముందు వర్క్ చేశాడు. తన వల్లనే ఇంత పెద్ద ఇష్యూసు మా మధ్య బాగున్నాం. మేమిద్దరం చాలా బాగున్నాం అనుకున్నప్పుడు, ఈ బషీర్ అనే క్యాండిడేట్ మా మధ్య గొడవలు, ఇప్పుడు నజీరు, చెప్పుల షాప్ గౌసు వీళ్ళెలా ఎంట్రీఫియర్ అయ్యారో అప్పుడు ఆ ఎదవ అట్లా ఎంట్రీఫియర్ అయ్యాడు. సో, బషీరు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం వల్ల మా మధ్య చానా గ్యాప్ వచ్చేసినాది. ప్రతీది కూడా బషీర్ అన్నకి నేను రాఖీ కట్టా. బస్ స్టాండ్ సెంటర్‌లో నేను రాఖీ కట్టా. మళ్ళీ రాఖీ పండగ రోజు నేను నాకు అన్నదమ్ములు లేరు అనేసి నేను సొంత అన్నలా చూస్తే ఆ ఎదవని, ఆ పనికిమాలినోడిని వాళ్ళ అమ్మకి బాగలేదనేసి నా దగ్గర 20,000 హార్ట్ పేషెంటు ఇట్లా కర్నూలు తీసుకుపోవాలా అని చెప్తే కూడా సరే అనేసి నేను ఆ ఎదవకిస్తే నా ఫ్రెండ్ కార్డ్ నుంచి తీసుకొని నా ఫ్రెండ్ ఫోన్‌పే నుంచి నేను ఫోన్ చేపిస్తే నా బెస్ట్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నుంచి నేను ఫోన్‌పే కూడా చేపిచ్చా ఎదవకి. ఆ విశ్వాసం అనేది కూడా లేకుండా ఆ కుక్కకి నాకు సైసాకి మధ్యలో ఇంత రాద్ధాంతాన్ని క్రియేషన్ చేసిన ముండగాడు వాడు. వాడిని ముందు చెప్పుతో కొడితే బషీర్ గాడిని మొత్తం సెట్ అవుతుంది. ముందు వాడిని కొడితే చక్కగా ఏస్తారు. నేను సైసాకి చెప్తూనే ఉన్నా యాండి చూడండి ఈడు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా 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 అని చెప్తుంటే ఏ రోజు నాది అసలు కొంచెం కూడా ఆలకించాల ఆయన, కొంచెం కూడా ఆలకించినింటే ఇక్కడ దాకా వచ్చేవే కాదు. అప్పుడే వాడిని ఆ చెప్పుతో కొట్టి నింటే ఇంత దాకా వచ్చేదే కాదు అసలు. నేను చెప్తూనే ఉన్నా ఆయనకి, యాండి ఇట్లా జరుగుతుంది అంటే నా మాట కొంచెం కూడా ఆలకించేవాడు కాదు సైసా. నేను ఫోన్ చేసి చెప్పిన, ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన సైసాకి నేను యాండి ఇలాగా అండి ఇలా అంటుంటే ఆ రోజు అసలు నన్ను పట్టించుకునేవాడే కాదు. ఆ రోజు సీరియస్గా తీసుకొని నేనంటే ఈరోజు ఇంత దాకా వచ్చేదే కాదు అసలు. ఈరోజు ఇంతవరకు వచ్చేదే కాదు ఇష్యూస్. ఆ రోజే సైసా చెప్పు తీసుకొని ఆ బషీర్ గారిని కొట్టింటే ఈరోజు ఇంత దాకా వచ్చేది కాదు.